మణిపాల్ ఆసుపత్రి యాజమాన్యం విశాఖలో ప్రత్యేక పీడియాట్రిక్ కార్డియాలజీ, కార్డియో థొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ క్లినిక్లను ప్రారంభించింది. చిన్నారులకు అత్యాధునిక సదుపాయాలతో గుండె సంబంధిత చికిత్సలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో క్లినిక్లు ప్రారంభించినట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో అత్యాధునిక క్యాథటర్ చికిత్సలు, నవజాత శిశువుల కోసం ప్రత్యేక కార్డియక్ ఐసీయూ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్లు, కార్డియాక్ అనస్థీషియా నిపుణులు, ఇంటెలిస్టివ్లు, ప్రత్యేక నర్సింగ్ టీం ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. రియల్గా ఇది ఒక పునర్జన్మనే చెప్పాలి. ఎటువంటి పరిష్కారం చూపించలేనప్పుడు మాత్రమే ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే డెసిషన్ తీసుకుంటాం. ఈ డెసిషన్లో ప్రధానమైన భూమిక అన్నది ఆర్గాన్ డొనేషన్ చేసిన ఫ్యామిలీకే దక్కాలి అని అనుకుంటాం. మనకు హాస్పిటల్ సహాయంతో కానీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మనకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారాగా ఫండ్స్ కానీ లేకుండా ఉంటే చాలా ట్రబుల్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేసే వాళ్ళకు పెన్షన్ అనేది కూడా ఇవ్వగలుగుతున్నారు కాబట్టి, సో ఆ రకంగా కూడా వీళ్ళకి కొంత మెడికేషన్ కొంత ఖర్చు అవుతుందండి. ఏఎస్టీ అని ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్, లార్జ్ డిఫెక్ట్. ఇనీషియల్గా దాన్ని ఆపరేషన్ లేకుండానే నరాల్లోంచి వెళ్ళి బటన్ ద్వారా క్లోజ్ చేద్దాం అనుకున్నాము. కానీ డీటెయిల్ అసెస్మెంట్ చేస్తే అది డివైస్ బటన్ ద్వారా చేయడానికి సూటబుల్ కాదని డిసైడ్ చేశాము. సో తర్వాత సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. కాకపోతే మెయిన్లీ సర్జరీ అనేది ఓపెన్ స్టెనాటమీ చేస్తాము. ఆడపిల్ల కాబట్టి స్కార్ ఉంటుంది కాబట్టి అదొక స్టిగ్మా లాగా ఉంటుంది మన సొసైటీలో. సో దానికోసమని మినిమల్ ఇన్వేజివ్ మన దగ్గర బాగా స్పెషలైజ్గా చేస్తాము మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో. సో అదైతే మనకు కాస్మెటిక్గా కూడా పెద్ద అయిన తర్వాత కూడా కనపడదు. సో ఆ విధంగా చేయటం జరిగింది.